ఇందాపూర్ బోలే బాబా డైరీలతో హెరిటేజ్ కు ఉన్న బంధం ఏంటన్నది సభలో చర్చిద్దామంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రశ్నించారు. 3 రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నా అనుమతించడం లేదన్నారు. శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు తమ సంస్థలకు ఎక్కువ ధరకు నెయ్యి టెండర్లు కట్టబెట్టారని వరద కళ్యాణి విమర్శించారు. అయితే 658 రూపాయలకి ఇచ్చారు. అలాగే నందినికి అయితే 716 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇందాపూరు గత కొన్ని నెలల క్రితమే 357 రూపాయలకి సప్లై చేసేది. మరి ఇప్పుడు ఫ్యూ మంత్స్లో అంత ఎక్కువ ఎలా పెరిగిపోయింది? ఇంచుమించు 137, 150% పైగా పెరిగిపోయింది. అలాగే తీసుకుంటే నందిని ఏమో 494కి కొన్ని మంత్స్ బ్యాక్ సప్లై చేసేది, అది ఇప్పుడు 716కి పెరిగిపోయింది. దీని వెనక ఏ కుట్ర దాగుంది, ఏ మతలబులు ఉన్నాయి? ఇవన్నీ బయట పెట్టాలి కదా. ఇవన్నీ బయట పడతాయని భయపడి ఈరోజు చర్చకి వాళ్ళు రాకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ, హెరిటేజ్కి అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్కి, హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అయిన ఇందాపూర్కి దోచిపెట్టడం కోసం ఈ విధంగా లడ్డు తయారు చేసే నెయ్యి మీద తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఎక్కువ రేటుకి దోచిపెడుతూ ఉన్నారు. ఏమంటే ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉన్నారు పాల ధరలు పెరిగిపోయాయని. అంటే 2 రూపాయలు పాల ధరలు పెరిగితే 200%, 150% నెయ్యి పెరిగిపోతుంది. యుగ దైవమైన వెంకటేశ్వర స్వామి తాలూకా డబ్బుల్ని ఈ విధంగా తన హెరిటేజ్ తాలూకా అనుబంధ సంస్థకి దోచిపెట్టడం కోసం ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.